కాంతమ్మ అనే దంపతులు ఒక చిన్న పల్లెటూరులో నివసించేవారు. వాళ్ళకి ఒక కొడుకు, ఒక కూతురు ఉంది. కూతురికి పెళ్లి కాలేదు. కొడుకుకి రీసెంట్‌గా మ్యారేజ్ అవ్వడం వల్ల వాళ్ళందరూ ఒకే కుటుంబంలో నివసిస్తారు. అయితే తన కాంతమ్మ కూతురు అయిన తన వదినతో ఎప్పుడూ నిరాశగానే ఉంటుంది. ఎప్పుడు చూసినా ఏదో వంకలు పెడుతుంది. తనంత నచ్చలేదు. అంటే పెళ్లి కాగానే అన్నయ్య మారుతాడు అనే దీవెనలో ఉండేది. భ్రమలో ఉండేది. అయితే తను స్వాతి ఎంత పని చేసినా కూడా తన మరదలైన ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. అయితే తను స్వాతి అంటుంది, "ఏమైనా కావాలా నీకు?" అని, "ఏమైనా టీ పెట్టాలా? ఇంత తొందరగా లేచి వచ్చావు. నీకేమన్నా టిఫిన్‌కి రెడీ చేయమంటావా?" అని తనకి అడుగుతుంది. అది చెప్పిన వెంటనే తను అంటుంది, "ఏం అవసరం లేదు వదిన. మీ పని మీరు చూసుకోండి. నా పనేంటో నేను చూసుకుంటాను. నేను డైట్ ఫాలో అవుతాను. నేను జిమ్‌కెళ్ళాలి" అని అలా ఇలా చెబుతుంది. కొంచెం వంకరగానే మాట్లాడుతుంది. అది విన్న తను ఆలోచిస్తూ, ఏంటిది నేను ఇంత మంచిగా మాట్లాడితే తను ఇలా మాట్లాడుతుంది అని దిగులుగా ఉంటూ, సర్లే ఇప్పుడే కొత్తగా పరిచయమయ్యాను కదా అని అనుకుంటుంది. అంతలో తను తన తల్లి దగ్గరికెళ్ళి, "ఏంటమ్మా ఎలాంటి వదినని పట్టుకొచ్చారు మీరు? ఎప్పుడు చూసినా అసలు న్యూ ట్రెండింగ్‌లోనే లేదు. ఎలానో ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అసలు అన్నయ్య ఎలానా మెచ్చుకొని చేసుకున్నాడు వదినని" అంటూ అలా ఇలా చెబుతుంది. ఏం పని చేస్తుంది? ఏం పని చేయడానికి రాదు. సరిగ్గా మాట్లాడడానికి రాదు. ఏం జాబ్ లేదు, ఏం లేదు అని అలా ఇలా చెబుతుంది. కట్నం కూడా చాలా తక్కువ తీసుకున్నారు. అలా ఇలా అని తన అమ్మాయికి అన్నీ చెవులు నింపుతుంది. అవి మాటలు, ఇవి మాటలు చెప్పి ఏం పని చేయదు అలా ఇలా అని, "ఏమొచ్చమ్మా నీ కోడలికి" అని అలా ఇలా చెబుతుంది. అది చెప్పిన వెంటనే తన అమ్మ అయిన, "ఇదిగో చూడు, నీకు పెళ్ళి అవుతుంది కదా! నీకు పెళ్ళి అయిన వెంటనే నీకు కూడా తెలుస్తుంది. ఒక ఇంటికి వెళితే ఎలా ఉంటుందో, ఏం లేదో అని. సో, ఎవరి మాటలు విని నాకేం చెప్పకు. నా కోడలు ఎలాంటిదో నాకు బాగా తెలుసు" అని తను గట్టిగా చెబుతుంది. అది చెప్పిన వెంటనే తను సా ఇలా చెప్తుంది, "నా కోడలు ఎలాంటిదో నాకు చాలా బాగా తెలుసు" అలా ఇలా అని చెప్పి, "నువ్వు కూడా తొందరగానే సర్దుబాటుకొని వదినతో మంచిగా ఉండాలి" అని చెబుతుంది.